ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీలీలను దురదృష్టం వెంటాడుతోందా? ఏ లాంగ్వేజ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపేనా? సక్సెస్ చూసి చాలా కాలమైంది. తెలుగులో 2 ఏళ్ల క్రితం సైన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో మూవీ లేదు. మరి శ్రీలీలను ఆదుకునే డైరెక్టర్ ఎవరు? శ్రీలీల అంటే డాన్సులకే పరిమితమైపోతోంది. ఏ రోల్ చేసినా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండదు. కెరీర్ కు ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయడం లేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులు. ఇలాంటి విమర్శలు ఎన్నొచ్చినా సైలెంట్ గా ఆఫర్స్ అందుకుంటున్నా ఐరన్ లెగ్ ముద్ర మాత్రం పోవడం లేదు. శ్రీలీల పరాశక్తి మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్తో జతకట్టింది. తమిళనాడులో నడిచిన హిందీ ఉద్యమం బ్యాక్ డ్రాప్ తో సినిమా తీసినా తంబిలకే నచ్చలేదు. ఈ అమ్మడి అదృష్టమేంటో గాని పరాశక్తి ఫ్లాప్ అయినా ధనుష్తో జతకట్టే ఛాన్స్ అందుకుంది. ఇందులో సాయి పల్లవి కూడా ఉండడంతో శ్రీలీలది ఇంపార్టెంట్ రోలో కాదో తెలియాల్సింది. శ్రీలీల కెరీర్లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్ లేదు. భగవంత్ కేసరిలో నటించిన ఆ క్రెడిట్ చిచ్చా ఖాతాలోకి వెళ్లిపోయింది. కథ, క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందు నుంచి సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొని తెచ్చుకుంది శ్రీలీల. శ్రీలీల బాగా డాన్స్ చేస్తుంది, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. శ్రీలీలలో ఉన్న పాజిటివ్స్ ఈ 2 మాత్రమే. పర్ఫార్మర్ అనిపించుకోకపోయినా ఇంతకాలం కాస్తో గొప్పో అందంతో నెట్టుకొచ్చింది. బాలీవుడ్ కు వెళ్లిన తరువాత జీరో ప్యాక్ మోజులో పడి మరీ సన్నగా ఫేస్ లో కళాకాంతి లేకుండా తయారైంది. కిసిక్ తో ఐటెం గర్ల్ అనిపించుకున్న పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు హిందీ ఆఫర్స్ కూడా దక్కాయి. ఆషికీ ఫ్రాంచైజీలో 3వ పార్ట్ తు మేరీ జిందగీ హైలో కార్తిక్ ఆర్యన్తో జతకడుతూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే మరో 2 ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసింది. తెలుగులో మాత్రం 2 ఏళ్ల క్రితం ఓకే చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే చేతిలో ఉంది. కంటిన్యూస్ ఫ్లాపులతో కొత్త ఆఫర్స్ రావడం లేదు. మళ్లీ తెలుగులో నిలబడాలంటే ఉస్తాద్ హిట్ ఈ కిసిక్ పాపకు చాలా అవసరం.